ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహార పదార్థాలు చాలా నెలల పాటు పాడవకుండా ఉంటాయి. అయితే ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన ఆహారం సురక్షితమేనా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఇలాంటి డౌట్‌లను క్లియర్ చేసుకోవడానికి చాలా మంది తమకు కాల్స్ చేస్తారని అమెరికా అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అసలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన ఆహారం ఎందుకు పాడవదు? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్ చేరడం వల్ల ఆహారం త్వరగా పాడవుతుంది. ఎంజైమ్స్ కారణంగా ఫుడ్ కలర్ మారిపోయి టేస్ట్‌లోనూ తేడా వస్తుంది. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టే పదార్థాలకు ఈ భయం అవసరం లేదు. ఎందుకంటే చెడు బ్యాక్టీరియా, ఎంజైమ్స్ యాక్టివిటీని ఫ్రిడ్జ్ స్లో చేస్తుంది. దీనివల్ల ఆహారం త్వరగా పాడవకుండా నెలల పాటు నిల్వ ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కువగా నీటిలో పెరుగుతుంది. ఫ్రిడ్జ్‌కు నీటిని గడ్డకట్టించే సామర్థ్యం ఉంటుంది. దీనితో సూప్, గ్రేవీ వంటి పదార్థాలు ఐస్ క్రిస్టల్స్ లా మారుతాయి. దీనివల్ల కర్రీ టెక్స్చర్, రుచి, పోషకాలు బాగా నిల్వ ఉంటాయి. అలా అని పదే పదే వేడి చేస్తూ ఫ్రిడ్జ్‌లో పెడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా కూరగాయల్లో కొద్ది సమయం తర్వాత పోషకాలు తగ్గిపోతాయి. కానీ ఫ్రిడ్జ్‌లో ఉంచితే పోషకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల విటమిన్స్ వంటి పోషకాలు త్వరగా వెళ్ళిపోవు.